ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు భయపడి వైఎస్సీపీ నాయకులు కార్యకర్తలు ఊర్లు వదిలి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొందని వైఎస్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంద ప్రభుత్వ వైఫల్యమేనని, ఇది ఒక రకంగా ప్రభుత్వ హత్యేనని వారు ఆరోపించారు. దళితులపై కూటమి నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, పోలీసులు టీడీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పిన్నెలి గ్రామం నుంచి సుమారు 200 దళిత కుటుంబాలను బలవంతంగా వెళ్లగొట్టారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంను అమలు చేస్తోందని ఘాటుగా మండిపడ్డారు. సాల్మన్ రాజ్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడంతో పాటు 5 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని, రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఎంతో మంది పేదలు బలయ్యారని వైఎస్సీపీ నేతలు ఆరోపించారు. పిన్నెల గ్రామానికి ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే 10వ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు. 11వ తారీఖున భార్య వెళ్లి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికేట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూసారు చిత్రం ఏంటో, ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారు తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాలు డీజీపీ గారి యోగాను వచ్చాం, ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం. అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు, మెయిల్ ఇచ్చారు, మేము వాళ్ళు 11 గంటలకు వస్తామని. సమాధానం లేదు. 4 మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం. చాలాసేపు అక్కడ కూర్చున్నాం, సమాధానం లేదు. నేను ఒకటే అడిగాను, అక్కడ సీఏ గారు ఉంటే, అయ్యా డీజీపీ గారిని అడగాను, డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా, రేపటి నుంచి తీసుకోమనండి, లేదంటే డీజీపీ గారు ఫలానా వారికి ఇచ్చామంటే వెళ్తాం. దానికి సమాధానం లేదు. గంట సేపు కూర్చున్నాం, బయటకు వచ్చాం. ఏం చేయాలో అర్థం కాదా. నేను మనవి చేస్తున్నా, అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి, రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది, బైఠాయించాల్సి వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిన్నెల్లో చనిపోయిన మందా సాల్మన్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి. అట్లానే నిర్లక్ష్యం వహించిన పోలీసులు ఎవరైతే ఉన్నారో కేసు పెట్టకుండా మొదటి రోజు నుంచి కూడా నార్చి చనిపోయిన తర్వాత సెక్షన్లు మార్చి పెట్టే కార్యక్రమం చేస్తారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ముఖ్యమైన విషయం, పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు ఇప్పటికే ఊరి వదిలి బయటికి వెళ్ళిపోయాయి. వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ గ్రామానికి చేర్చే విషయం మీద పోలీసులు చర్యలు తీసుకొని కమిటీ వేసి ఆ గ్రామానికి వీళ్ళందరినీ కూడా తిరిగి గ్రామాల్లోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పల్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము డిమాండ్ చేస్తాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నిర్వీర్యమైంది. పోలీసులు వాళ్ళ ఒక విధులేంటండి, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల మాన ప్రాణాలు కాపాడాల్సినటువంటిది వారి బాధ్యత. సామాన్యులకు రక్షణ కల్పించాలి, సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఈ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, టీడీపీ పార్టీకి మాత్రమే పనిచేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మరి 20 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎజెండా ఏంటి? పోలీసులకి రెడ్ బుక్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంప్లిమెంట్ చేయమని. పోలీసులు ఈ రెడ్ బుక్ అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ముఖ్యంగా మా ఎస్సీ, బీసీ, ఎస్టీ మైనారిటీలను దగ్గరుండి ఊళ్ళల్లో ఇళ్ల మీద పడి ఈరోజు హత్యలు చేస్తూ ఏ విధంగా చంపుతున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మరి పోలీసులు దగ్గరుండి ఈ టీడీపీ వాళ్ళు గూండాల్లాగా ఇళ్ల మీద పడి చంపుతూ ఉండడము, ఈ హత్యలు జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజున మా పల్నాడు జిల్లాలో మీరు చూశారు, ఈ మందా సాల్మన్ని ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఇళ్ల మీద పడి తన తలని రాడ్లతో పగలగొట్టి ఏ విధంగా చంపారో మనం చూసాము.
ఇలాంటి ఈ రెడ్ బుక్ కి బలైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మరి 20 నెలలుగా. మరి వీళ్ళందరి మీద కూడా మనం చూసినట్టయితే ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు. ఇలా హత్యలు జరిగినా, ఇలా ఏం జరిగినా కూడా పట్టి పట్టనట్టు, పైగా ఎవరైతే దాడికి గురయ్యారో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఈ రోజు పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో ఏ సామాన్యుడు గాని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే గాని, ఆ మినిస్టర్ గాని, అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గాని, లేదా చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్ నుంచి చెప్తే గాని ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదు. లేదా ఈ రోజు సామాన్యుడు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఇచ్చి నాకు న్యాయం చేయండి అని మాట్లాడితే తిరిగి అదే సామాన్యుడి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో నెలకొన్నవి. మరి ఇలాంటి పరిస్థితుల్ని, ఈ రెడ్ బుక్ బలైతున్నటువంటి ఈ ప్రాణాలని మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రిప్రజెంటేషన్ తీసుకొని డీజీపీ గారిని కలుద్దామని, ఈ మందా సాల్మన్ ని ఏ విధంగా హత్య చేశారో దీని గురించి చెప్దామని వెళ్తే మరి డీజీపీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నంబర్ ఆఫ్ టైమ్స్ అనేక అంశాల మీద రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ ఆఫీస్ నుంచి అప్రెడ్డి గారు కావచ్చు, ఈమెయిల్స్ పెట్టి, అఫీషియల్ గా లెటర్స్ పెట్టి, మరి మీడియాకు కూడా తెలుసు ఎన్ని అటెంప్ట్స్ చేస్తున్నామో, దేనికి స్పందించట్లేదు. ఈ రోజు మేము ఎవరిని కలవాలో మాకు క్లారిటీ లేదు. మేము ఆఫీస్కి వస్తే మమ్మల్ని, మాకే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఎక్స్ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు వస్తే మాకే ఇలాంటి పరిస్థితి వస్తే మరి సామాన్యుని ఏం ఆదుకుంటారు ఈ పోలీసులు? ఈ డీజీపీ గారు ఏం ఆదుకుంటారు సామాన్యుల్ని? ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని కాపాడాలి, రాష్ట్ర ప్రజలంటే వారి బాధ్యత కాదా? ఈ రోజున మమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టి ఆ తర్వాత ఫైనల్ గా మేము ఇక్కడ గొడవ చేస్తే, మేము మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మందా సాల్మన్ చనిపోయాడు, ఇలా రెడ్ బుక్ అనేక మంది హత్యలు చేస్తా ఉన్నారు, ఈ విషయం చెప్దాము అని చెప్పి వస్తే మరి దీన్ని పట్టించుకోకుండా ఏదో లైట్ తీసుకొని ఎక్కడో ఒకటి ఇచ్చుకోండి అని చెప్పి చెప్పారు. ఫైనల్ గా ఏడీజీ గారి దగ్గరికి వెళ్తే మరి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాము, పోలీసులు దగ్గరుండి ఈ హత్యలు చేయిస్తా ఉన్నారు. ఈ పోలీసులకు ఒకటే చెప్తా ఉన్నాము, నిన్న మేమున్నాం, ఈరోజు మీరున్నారు, రేపు మళ్ళీ మేము వస్తాం. ఎల్లకాలం ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఇలా దగ్గరుండి ప్రభుత్వ హత్యలు చేపిస్తున్నటువంటి మీ ఎవ్వరిని వదిలిపెట్టమని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ మందా సాల్మన్ కుటుంబానికి మరి ప్రభుత్వం అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వారికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇచ్చి వారి కుటుంబానికి ఒక 5 ఎకరాల వరకు కూడా పొలం ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాము. అండ్ తక్షణమే ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలి. అలాగే వీళ్ళు ఎవరైతే ఈ మందా సాల్మన్ కి సంబంధించి ఆ కేసుకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జంగల్ రాజ్ అనేవాళ్ళు ఈరోజు కళ్ళారా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉంది దొంగల రాజ్యం, డకాయిటీ రాజ్యం. 20 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఊరి నుంచి వెలేస్తే, తరివేస్తే ఇప్పటి వరకు ఎస్పీలకి, డిఎస్పీలకి, సిఐలకి చెప్తే ఆదరించిన వాడే లేదు. చివరికి పాపం ఒక దళితుడు ఎస్సీ నాయకుడు సాల్మన్ ఆ ఊర్లోకి పోయి ఆయన భార్య క్షేమాల కొరకు, ఆరోగ్యం కొరకు పోతే నిర్దాక్షిణంగా పట్టపగలే చంపేశారు. చంపాడురా మహాప్రభు, చంపుతున్నారా అని పోలీసులకు ఫోన్ చేస్తే కేసు కట్ల. అన్కాన్షియస్ కోమాలోకి పోయాడు, చేతులు ఎత్తేశారు డాక్టర్లు. పిడుగురాళ్ళ, నర్సరావుపేట హాస్పిటల్స్ తీసుకోవట్లేదు, గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్తున్నామంటే ఆయన మీద 324 సెక్షన్ కట్టారు, కోమాలో ఉన్న వ్యక్తి మీద. చివరికి ఇంకా అక్కడ డాక్టర్లు ఇంక ఇతను బెతకడు, వెంటిలేటర్ మీద ఉన్నాడంటే అప్పుడు అతని మీద దాడి చేసిన వాడి మీద ఏం కట్టారా అంటే మళ్ళీ 324, 307 కూడా కాదు. చివరికి చనిపోయిన తర్వాత దాన్ని 302 చేశారంట. వింటున్నాం, చేశారో లేదో కూడా తెలీదు, అసలు ఆ ముద్దాయిని పట్టుకున్నారో కూడా తెలీదు. చివరికి ఎంత దారుణం అంటే ఎక్కడైనా సరే నక్సలిజం చూసాం, ఫ్రాక్షనిజం చూసాం. చనిపోయిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళ మత సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ గ్రామంలో, వాళ్ళ ఊర్లో, ఆ పట్టణంలో. ఊరికి తీసుకురాకూడదంట పిన్నెల్లి గ్రామాన్ని. మీ జాగీరా రానీరంట, దళితుల్ని వాళ్ళ బంధువుల్ని రానీరంట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నేను చెప్పా, మేమే వస్తున్నాం, ఆపేవాడు ఆపండి. ఈ రోజు మీరు ఆపితే రేపు అదిగో ఆ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అప్పుడు ఏం చేస్తారన్న. అట్ట కూడా రానీరా. అందరం పోతే 5గురిని పంపిస్తారంట. ఇది అన్న
పేరంటమా, చావు, నివాళులు అర్పించాలి, వాళ్ళ బంధువులు రావాలి. ఇంకొక దిక్కుమాలిన ఐడియా వచ్చింది అక్కడ శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావుకి, అక్కడున్న పోలీసులు స్థానికుల్నే అలౌ చేస్తారంట. దానికి ఇంకొక గొప్ప ఆలోచన ఏం తెలుసా? శ్మశానానికి వచ్చేటప్పుడు ఆధార్ తీసుకురావాలంట. ఆధార్ ఏందా శ్మశానానికి? ఎక్కడ నిన్నారా భారతదేశంలో ఆధార్ పట్టుకొని శ్మశానానికి పోయేది? ఒక కొత్త చట్టం తెలుగుదేశంలో రాబోతుంది. శ్మశానాలకు కూడా ఆధారాలు తీసుకొని రండి, ఎవరు స్థానికులు, ఎవరు బంధువులు, ఏ కులం, ఏ మతం తెలుసుకోవడానికి. ఇదా పాలన? చివరికి పోయాం, దహనం చేశాం. ఈ జరిగిన పరిణామాలంతా ఎవరికి చెప్పుకోవాలి? పోలీసుల్లో ఉన్నతమైన అధికారి, అత్యంత హై పోస్ట్లో ఉండే డీజీపీకి చెప్పుకోవడానికి మరి అప్పిరెడ్డి గారు, పార్టీ నాయకులందరూ అపాయింట్మెంట్ అడిగితే న్యాయం, ధర్మం చేయాల్సిన మరి పోలీస్ ఆఫీసర్స్ కనీసం వినే ఓపిక లేదు. ఒక మనిషి చనిపోతే ఆ చనిపోయిన మనిషి గురించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వస్తే కనీసం రిప్రజెంటేషన్ తీసుకునే ఓపిక లేదు. ఇంక వీళ్ళే ఆర్డర్ కాపాడతారు చెప్పండి? వీళ్ళేం కాపాడగలుగుతారు? మీరే చూశారు. మళ్ళీ అందరూ ధర్నాకు దిగబోతే పిలిచి రిప్రజెంటేషన్ తీసుకున్నారు. వీళ్ళ వల్ల ఇంత ధర్మం, న్యాయం చేయటం అయినా సాంప్రదాయంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతాం. వీళ్ళు చేసినా చేయకపోయినా రేపు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తాం, హ్యూమన్ రైట్స్ పోతాం, ఎస్సీ ఎస్టీ కమిషన్కి పోతాం, నేషనల్ కమిషన్కి. సాలమన్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, అతన్ని చంపిన వ్యక్తికి శిక్ష పడే వరకు, ఒక ఎస్సీ చనిపోతే ఏవైతే అతని హక్కులుంటాయో, అతనికి రావాల్సింది ఉంటుందో ప్రభుత్వం తరఫున, మేము ఎక్కడ ఆపలా. గుర్తుపెట్టుకోండి, అంబాపురంలో తెలుగుదేశం యువకుడు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అతనికి రావాల్సింది చేసి పెట్టింది ఆ రోజు ప్రభుత్వం. మరి ఈరోజు వీళ్ళు చేస్తారో చెయ్యరనే మాకు తెలుసు. అందుకే హైకోర్టులో అయిపోతున్నాం. ఖచ్చితంగా అతనికి ఈ హక్కులన్నీ వచ్చే వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తాం. రాష్ట్ర చరిత్రలో పేదవాడు ధైర్యంగా బ్రతకటానికి అవకాశం లేనటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో నడుస్తా ఉందని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎన్నికలు జరిగి ఎంతకాలం అయింది? ప్రభుత్వం వచ్చి ఎంతకాలం అయింది? దళితుడు, పేదవాడు ఈ రోజు ఊళ్ళు విడిచి పలాయనం చిత్తపించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందో దానికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలని చెప్పి ఈరోజు మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మందా సాల్మన్ హత్య ప్రభుత్వ హత్య. ఈ హత్యను ప్రేరేపించిన వాళ్ళు, కారకులు ప్రభుత్వం. దీనిని వెంటనే సిబిఐ ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. హత్య జరిగినటువంటి తీరు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థ కూడా చేతులు కలిపిందంటే, మందా సాల్మన్ అనే వ్యక్తి భార్యకు బాగాపోతే ఎన్నికలైన తర్వాత ఊరు విడిచి మీ అఘాయిత్యాలకు భయపడి వేరే ప్రాంతంలో బ్రతుకుతాకు వచ్చి భార్యను చూస్తాకు వస్తే అతని మీద దాడి చేసి అతన్ని బహిరంగంగా కొట్టి తల మీద అతను హాస్పిటల్లో చావు బతుకుల మీద ఉంటే పోలీసు వారికి ఫోన్ చేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కేసు కట్టరు. ఎవరైతే హత్య చేశారో వాళ్ళు కౌంటర్ కంప్లైంట్ ఇస్తే అది సాల్మన్ మీద, మందా సాల్మన్ మీద, చావు బతుకుల మీద ఉన్నవాడి మీద 324 కడతారు. మందా సాల్మన్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో వాళ్ళ మీద కేసు లేదు. తరువాత ఇతను చనిపోయాడని తెలిసిన తర్వాత 2 కేసులు కట్టి కేసును ఆల్టర్నేటివ్ చేస్తారు. అది కూడా మధ్యలో రాజీలు చేశారు పోలీసు వారే. అంటే ఎవరి ప్రమేయంతో చేశారని అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్ ప్రకారం భయభ్రాంతులను చేసే దళితులను ఈరోజు మందా సాల్మన్ చనిపోవటానికి కారకులయ్యారే. చివరికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో మందా సాల్మన్ యొక్క శవం ఉంటే మేము వెళ్తే ఆ శవాన్ని ఖననం చేసుకోవడానికి కూడా మీకు అవకాశం లేదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మా నాయకుడు అందరు వెళ్ళి ఆ శవాన్ని మేమే భుజాన వేసుకుని మా ప్రీతం నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖననం జరగకపోతే నేనే వచ్చి ఖననం చేస్తానని చెప్పడం, ఈ హత్య రాజకీయ హత్య అని చెప్పడం, ఈ హత్యలేక ఆగవాలని అడగటం, ఈ హత్య జరిగిన కుటుంబాన్ని మేము ఆదుకుంటానని చెప్పడం, ఇవన్నీ ప్రజలు కళ్ళు లేని కబోజలను అడుగుతా ఉన్నాం. చివరికి మందా సాల్మన్ కళ్ళమైపోయాడు. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ కుటుంబానికి ఆదరవు పోయింది. ఆ కుటుంబానికి ₹1 కోటి పైగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చినా ఆ కుటుంబం ఏమి తేరుకోదు. 5 ఎకరాలు భూమి ఇచ్చినా ఆ కుటుంబం తేరుకోవటానికి ఆస్కారం లేదు. రీప్లేస్మెంట్ ఎవరిస్తారు? ఎవరిది బాధ్యతలు అడుగుతా ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి, పెద్ద అధికారి దగ్గరికి మేము వస్తే నిన్న మా ఎమ్మెల్సీ గారు ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం రాసి ఈ మెయిల్ పెట్టాం. ఈ రోజు ఎవరో మా అప్లికేషన్ తీసుకోరే
మరి ఎప్పుడైనా తీసుకోరే. 4 మంత్రులు, మాజీ మంత్రులు, 4 ఎమ్మెల్సీలు, 5 మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే చివరికి మేము గేటు కాడ కూర్చొని అయ్యా మందా సాల్మన్ అనే దళితుడిని ఈ ప్రభుత్వం కక్షగట్టి హత్య చేయించింది, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అడిగితాకు వస్తే మమ్మల్ని లోనకి వెళ్ళలేదు. చివరికి వెళ్ళి ఏడీజీ గారికి కాగితం ఇవ్వడానికి అవకాశం కల్పించారు. దానికి కారణం పత్రికలు చూశారు ఎంతసేపు ఏం జరిగిందో. మేమేమే గొడవ చేయటానికో, మేము ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం వచ్చినాక దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతా ఉన్నాయి, కోకొల్లలుగా జరుగుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న అనంతపురంలో 14 మంది ఒక దళిత చిన్నారిని అఘాయిత్యం చేస్తే ఈ రోజుకి వాటి మీద చర్యలు లేవు. నిన్నగాక మొన్న ఆధ్వర్యంలో ఒక మహిళను కారుతో గుద్దించి తెలుగుదేశం వాళ్ళు చంపితే కేసులు లేవు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఒక విద్యార్థికురాలైనటువంటి ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం శాసనసభ్యుడు చేస్తే కేసులు లేవు. ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ పేదవారి, దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు.